ఓరుగల్లు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసం 2వ శుక్రవారం కావడంతో సామూహిక వరలక్ష్మి వ్రతాలను నోచుకునేందుకు ఆలయానికి తినగరికి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయ ప్రాంగణంలోనికి హాల్లో ఏర్పాటు చేసిన సామూహిక వరలక్ష్మి వ్రతాలలో పాలు పంచుకున్నారు. అనంతరం మహిళలు పసుపు, కుంకుమ, పూలు, పండ్లు అమ్మవారికి సమర్పించారు. వాయనాన్ని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్నారు. ప్రతి ఏటా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీగా వస్తుందని ఆలయ ప్రధాన అర్చకులు లక్ష్మణ్ శర్మ తెలిపారు. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే సకల శుభాలు కలుగుతాయని అర్చకులు అంటున్నారు. ఇక మరింత సమాచారం వరంగల్లో జరుగుతున్న సామూహిక వ్రతాల ఆలయం నుండి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. శ్రావణ మాసం 2వ శుక్రవారం అమ్మవారికి అత్యంత ప్రియమైనటువంటి రోజు. ఈ రోజు అమ్మవారికి వరలక్ష్మి వ్రతాలు నడుస్తున్నారు. ఇక్కడ వరంగల్లో సామూహిక వరలక్ష్మి వ్రతాలు కూడా జరుగుతున్నాయి. ఈ సామూహిక వరలక్ష్మి చేయడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయనే విషయం పైన మనతోటి అయ్యగారు తెలుసుకుందాం. శ్రావణ మాసం పౌర్ణమి ముందుగా వచ్చేది శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని అమ్మవారు సాక్షాత్ కుడినమ్మను పట్టణంలో చారుమతి అయిన ఒక బ్రాహ్మణ స్త్రీకి కలలో కనబడి చెప్పింది. శ్రావణ శుక్ల పౌర్ణమి ముందుగా వచ్చేది శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకుంటే మీకు అష్టైశ్వర్యాలు ఇస్తా అని అమ్మవారు చెప్పింది. అష్టైశ్వర్యాలంటే ఓన్లీ డబ్బు కాదండి, మనకు కావలసింది వర్ష ఋతువు. వర్షాలు ఎక్కడ వర్షాలు ఉంటాయో అక్కడ సస్యశ్యామలంగా ఉంటుంది. ఏ ప్రాంతం సస్యశ్యామలంగా ఉంటుందో ఆ రాష్ట్రం, ఆ దేశం, ఆ మొత్తం ప్రాంతాలను కూడా సస్యశ్యామలంగా ఉండాలని అమ్మవారి యొక్క కోరిక. కాబట్టి ఎక్కడ స్త్రీలను పూజిస్తారో అక్కడ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. కానీ వరలక్ష్మి వ్రతం స్త్రీలే చేస్తున్నారు కాబట్టి ఇంకా కూడా మన అందరికీ కూడా మంచి కలుగుతుందని అమ్మవారు వీరందరి చేత వరలక్ష్మి వ్రతం శ్రావణ పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం నాడు చేయమని చెప్పింది. కాబట్టి అనాది కాలం నుండి కూడా ఈ వ్రతాన్ని శ్రావణ పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం నాడు చేయడం జరుగుతుంది. ఈ వ్రతంలో అమ్మవారికి ఏమి సమర్పిస్తారు? ఈ వ్రతంలో అమ్మవారికి వాయనాలు, పండ్లు, పూర్ణాలు, 16 రకాల పూజలు, సువాసినులకు బొట్లు పెట్టుకొని సువాసినులకు ప్రీతిగా వారికి గాజులు, పూలు, వాయనాలు ఇవన్నీ ఇచ్చుకొని వారి యొక్క ఆశీస్సులు పొందడం అనేది ఈ వ్రతంలో వరలక్ష్మి యొక్క కథ యొక్క సారాంశం అండి. దీనివల్ల వాళ్ళందరూ కూడా ముత్తైదవతనాన్ని పొంది వారు కూడా ఆరోగ్యంగా ఉంటారు. కొన్ని సంవత్సరాలు ఇక్కడ సామూహిక వ్రతాలు జరుగుతున్నాయి. చాలామంది వస్తూ ఉంటారు. వారికి ఎలాంటి సందేశం ఇస్తారు? ఈ గుడిలో దాదాపు 46 సంవత్సరాల నుండి సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరుగుతున్నాయి. ఈ వ్రతాలు వారు చేసుకొని కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది వీళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మ యొక్క ఆకాంక్ష. ఆమె ద్వారా మేము కూడా వీళ్ళందరితో చేయించి వారికి అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఉండాలని మేము కూడా దీవెన చేస్తున్నాం. చూడొచ్చు, ప్రతి దాదాపు 46 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు చేస్తుందని చెప్తారు. ఇక్కడ చూసుకున్నట్టు అంటే మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చేసి వ్రతాలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా అటు కుంకుమ, పసుపు, కుంకుమ ప్లస్ పూలు, పండ్లు ప్రతి ఒక్కటి అమ్మవారికి సమర్పించి వారి యొక్క పూజలు మాత్రం సమర్పిస్తారు. ఆ తర్వాత పూజ వారు చేసిన తర్వాత వారు ఏవైతే ఉన్నదో వారి యొక్క కోరికలు కూర్చుని వారి యొక్క ఏదైతే మెట్టిండిపోయినటువంటి వాళ్ళకు ఏంటంటే సౌభాగ్యంతో పాటు అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పేసి వాళ్ళు కోరుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి అయ్యగారు చెప్తున్న పరిస్థితి ఉంటుంది. కొంతమంది మహిళలు కూడా ఇక్కడ ఉన్నారు, వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు. వారిని అడిగి తెలుసుకున్నారు. చెప్పండి అమ్మా, ఈరోజు వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకుంటున్నారు? అసలు కారణం ఏంటి? వరలక్ష్మి వ్రతము సౌభాగ్యం కొరకు వరములు ఇవ్వడానికి మేము చేసుకుంటాం. కరీంనగర్ నుండి ఇక్కడికి వచ్చినాం. మా ఫ్రెండ్ వాళ్ళది గుడి ఇక్కడ చేసుకోవడానికి వచ్చినాం అన్నట్టు. చాలా ఆనందంగా ఉంది మాకు ఇక్కడ. ప్రతి సంవత్సరం ఇక్కడ రామండి, మేము ఇంట్లోనే చేసుకుంటాం. అంటే ఈ సందర్భంగా అమ్మవారికి ఏమేమి సమర్పిస్తారు? శనిగలు, పుట్నాలు, బెల్లం, సేమియా పాయసం, భక్షాలు 9 రకాల అన్నీ సామూహికంగా అమ్మవారికి సమర్పించుకుంటాం. మేము ఏం కోరుకుంటారు? మీరు సౌభాగ్యం ఏమని కోరుకుంటాం. వారి యొక్క అంటే సౌభాగ్యం కోసం ఈ యొక్క వ్రతాలు చేస్తున్నామని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా అమ్మ చెప్పండి, అసలు మీరు అంటే వ్రతం చేస్తున్నారు కదా, అసలు ఎలా చేస్తారు ఏం కదా చెప్పండి అమ్మ. నిజంగా చెప్పాలంటే ఇదే ఫస్ట్ టైం అండి. ఫస్ట్ కలశం పెట్టి కలశం పైన పూలు వస్త్రం పెట్టేసి తర్వాత గౌరమ్మను చేసుకొని గౌరమ్మను ఒకటి వినాయకుడిగా భావించి చేస్తాము, ఇంకొకటి అమ్మవారిగా భావించి పూజ చేస్తాం. అంటే అమ్మవారికి ఏమేమి సమర్పిస్తున్నారు? అమ్మవారికి వస్త్రం, పూలు, అక్షింతలు, గంధం, ప్రసాదం.
అమ్మవారిని ఏం కోరుకుంటారు మీరు అంత అయిపోయిన తర్వాత? అంత అయిపోయినాక అందరూ మంచిగా ఉండాలి అనేసి అందరికీ శుభం జరగాలని కోరుకుంటాం. చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క సౌభాగ్యం బాగుండాలని కోరుకుంటున్నారు. అయితే ఇక్కడ ఉన్న మరి కొంతమంది మహిళలు ఉన్నారు. మా మహిళలను కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు వ్రతం ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? మీకు ఏం కోరుకుంటారు? ఈ 4-5 సంవత్సరాల నుండి చేస్తున్నాను. నాకు చాలా మంచిగా అనిపించింది. వరలక్ష్మి వ్రతం చేస్తే సౌభాగ్యంగా అందరూ మంచిగా ఉంటారని చేసుకుంటున్నాం. ఇప్పుడు వస్తారు అమ్మవారికి ఏమి సమర్పిస్తారో మీరు ఎలా చేస్తారు ప్రతి సంవత్సరం? అమ్మవారికి అన్ని కలశము అన్నీ పెట్టి చేసుకుంటాము. అన్ని పూలు పండ్లు అన్ని నైవేద్యాలన్నీ పెట్టి సమర్పిస్తాము. ఏం కోరుకుంటారు అమ్మ? సౌభాగ్యంగా ఉండాలని కోరుకుంటాం. వస్తుంది చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క సౌభాగ్యం ఉండాలని చెప్పేసి కోరుకునే పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి అంటే అమ్మవారికి చాలామంది ఇక్కడ పూజలు కూడా నిర్వహిస్తున్నారు. వాళ్ళందరూ కొంతమంది చెప్తాము. చెప్పండి అమ్మా, అంటే మీరు ప్రతి సంవత్సరం చేస్తారు కదా పూజలు, ఏం కోరుకుంటారు? అసలు అమ్మవారికి ఎలాంటి పూజలు చేస్తారు? అందరూ బాగుండాలని కోరుకుంటామండి. ప్రతి సంవత్సరం ఇలాగే అందరూ వ్రతాలు చేసుకోవాలని పిల్లలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని సర్వేజన సుఖనో భవంతు అని పూజ. ఏమేమి సమర్పిస్తారు అమ్మవారికి? మనకేవి చేతనైతే అవి పండ్లు పూలు వస్త్రాలు మనసు మెయిన్గా. వీళ్ళు చెప్పేది అంటే మనసు పెట్టి ఏం చేసినా కానీ శుభం కలుగుతుందని చెప్తున్నారు. అయితే చెప్పండి అమ్మా, మీరు కూడా చెప్పండి. అసలు మీరు కూడా ప్రతి సంవత్సరం చేస్తారు, అసలు ఎలా ఉంటుంది మీకు? మేము ప్రతి సంవత్సరం చేసుకుంటామండి. ఇక్కడ వరలక్ష్మి వ్రతం అంటే ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళే చేసుకుంటారు. కానీ మా రాజరాజేశ్వర గుడి స్పెషల్ ఏంటంటే మేము తల్లిగారింటికి వచ్చి నోము చేసుకున్నట్టు అనిపిస్తుంది. అమ్మవారు మనకు అడిగింది ఇచ్చుడు కాదు, ఇక్కడ అనుకొని మనసుకు వస్తే అది జరిగి తీరుతుంది. ప్రతి ఒక్క కోరిక మనం మనసులో అనుకుంటే చాలు, మనం అమ్మవారికి ముందట చెప్పవలసిన అవసరం లేదు. మాకు ఎంతో చక్కగా మాకు అయ్యగారు కాదు తల్లిగారు అని చెప్పాలి, అమ్మను అయ్యా తల్లిగారు అని చెప్పాలి, చాలా బాగా చేయిస్తారు. ముఖ్యం ఏంటంటే ఇంతమంది రావడానికి కారణం ఏంటంటే ఒక్క రూపాయి కూడా మేము వసూలు చేయమండి. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఉచితంగా వచ్చి పూజలు చేసుకొని వ్రతాలు చేసుకొని పోతారు. మనం ఏది మనసులో అనుకుంటే అది మా అమ్మవారు నెరవేరుస్తుంటుంది. మాకు ఇక్కడ ఎవరి కోరికలు వాళ్ళు అమ్మవారు ఇక్కడ అయ్యగారు చెప్పడన్నట్టు సర్వే జన సుఖినో భవంతు అనే కోరుకోమని చెప్తాడు. కానీ మాకు ఇది కావాలని మేము ఎప్పుడు కోరుకోమండి. చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా మనస వాచ కర్మణ ఏదైతే చేస్తామో ఆ పూజ ఫలాలు అనేది ఎప్పటికీ అందిస్తాయి. అయితే ఏదైతే ఉందో అమ్మవారికి చేసే ఏదైతే ఉందో మనం కోరుకోవడం కాదండి. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారు మనల్ని చూస్తారు, మనకి ఏది కావాలో అమ్మవారు చెప్తారని చెప్పేసి ఇక్కడ ఉన్న భక్తులు చెప్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. సంజయ్ అశోక్, NSR న్యూస్, వరంగల్.